చూడండి సార్ ఏం మాట్లాడుతున్నారంటే, ఇందులో ఒక పెయిడ్ ఆర్టిస్ట్ యాక్ట్ చేశాడండి. అతను భారతీ మేడం గురించి ఏదో మాట్లాడాడు. అలా మాట్లాడమని టీడీపీ ప్రభుత్వం ఎక్కడా ప్రోత్సహించదండి. అది క్షమించరాని తప్పు అయిండొచ్చు. మరి అప్పుడు నిండు సభలో నారా భువనేశ్వరమ్మ గారిని ఎన్ని దారుణమైన మాటలు మాట్లాడారు సార్. మన వాళ్ళు అక్కడ మాట్లాడింది ఆర్టిస్టులు కాదండి, మన మంత్రులు ఎంత దారుణంగా మాట్లాడారు. అప్పుడు ఎవరన్నా వాళ్ళకి కనీసం ఆ పార్టీలో ఉన్న అధినేత అయినా సరే, హైకమాండ్ అయినా సరే వామ్ చేశారా? ఏంటి మాట్లాడి? పైగా వాళ్ళు మాట్లాడుతుంటే చూసి నవ్వుకున్నారు. అది తప్పులేదా? భారతమ్మ గారిని ఎవరు అనమని చెప్పరు సార్. మరి పవన్ కళ్యాణ్ గారి కూతుళ్ళ గురించి దారుణంగా మాట్లాడినప్పుడు సరే, నెల్లూరులో కోవూరు నియోజకవర్గం ఒకటి ఉందన్న విషయం ఎవరికీ తెలియదండి. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వాళ్ళ దంపతుల దయ వల్ల కోవూరు నియోజకవర్గం ఏ స్థాయికి పోయిందంటే పిఠాపురం స్థాయికి పోయిందండి. ఎంతోమంది ఆకలి తీర్చారు, ఎంతోమంది అవసరాలు తీర్చిన దేవుడు దేవతలాగా కనిపిస్తున్నారు మా కళ్ళకి. అలాంటి మేడం గారిని ఎవడో పెయిడ్ ఆర్టిస్టులు మాట్లాడింది కాదండి, మన మాజీ మంత్రులు ఎలా మాట్లాడారండి? అప్పుడేం చేస్తున్నారండి మీరు? ఏం మాటలు? ఆడవాళ్ళని మాట్లాడాల్సిన మాటలు మాట్లాడారు. ఆమెని ఎంత సేవ చేశారు వాళ్ళు నెల్లూరుకి, నెల్లూరు జిల్లాకి. రండి, నేను చూపిస్తాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి సహాయం పొందుకుంటూ వచ్చిన వాళ్ళు అంటూ లేరు. నిజంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారిని అలాంటి మాటలు మాట్లాడినప్పుడు మేము చేతకాక చేతులు ముడుచుకుని కూర్చోలేదండి.